ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో భద్రకాళి చెరువులోకి వరద కొనసాగుతూనే ఉంది. పర్వతగిరి మండలం వడ్లకొండలో ఊర చెరువు నిండింది. గండిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గతంలో వరదలొచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు. రైట్ నా సిట్యుయేషన్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. పెద్దేశ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. 5 జిల్లాల్లో ఇప్పటికీ రెడ్ అలర్ట్ కంటిన్యూగా కొనసాగుతుంది. అయితే కుండపోత వర్షాల నేపథ్యంలో చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, చెరువు మత్తళ్ళు పోస్తున్నాయి. అనేక చెరువులు ఇదే విధంగా మత్తళ్ళు పోస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు పండుగ చేసుకుంటున్నారు. ఈ విధంగా మత్స్యకారులంతా చెరువులోకి దిగి చేపల వేట కోసం వారంతా ఈ విధంగా జాలర్లంతా వలలతో పోటీ పడుతున్నారు. వారంతా ఈ విధంగా ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది వర్ధన్నపేట మండలం ఎల్లమ్మ చెరువు. ఇది పైన ఉన్నటువంటి పంతిని చెరువుకు మత్తడి పడిన నేపథ్యంలో వారంతా ఈ విధంగా మత్తడి వరదల్లో వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు. వారంతా అంటే ఒకవైపు ఈ చేపల వేట వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ ఈ విధంగా వారంతా జాలర్లంతా చేపల వేట కోసం వస్తున్నారు. ఇంకోవైపు గోదావరి కూడా వరద పోటెత్తుతుంది. గోదావరి కూడా ఎగువన కాళేశ్వరం మహారాష్ట్రం చేస్తున్నటువంటి వరద నేపథ్యంలో 1,09,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85 గేట్లు ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు అయితే ఈ విధంగా ఎక్కడ మత్తడి పోస్తుంటే అక్కడికి పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతూ ఆ చేపల వేటతో వారంతా పండుగ చేసుకుంటున్నారు. చెరువుల వద్ద ఈ విధంగా మత్స్యకారుల సందడి కనిపిస్తుంది. ఇక్కడ మత్స్యకారులు వారితో మాట్లాడదాం. చెప్పండి, చేపలు వస్తున్నాయా? ఎట్లా మత్స్యకారుల ప్రమాదాలు పొంచలేవా? ఎట్లా ప్రమాదాలు అంటే అంత లోతుకి ఏమి వెళ్ళిపోరు, అందుబాటులో ఉన్న దాంట్లోనే పట్టుకుంటారు అంతే. చేపలు వస్తున్నాయా? మరి ఎక్కడి నుంచి వస్తుంది వరద నీరంతా? ఈ వరద పంతిని అయినవోలు ఒంటి మామిడిపల్లి నుండి వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తుంది వరద? ఇప్పుడు నిన్నటి బట్టి 3 రోజులు అవుతుంది. ప్రమాదాలు ఇట్లా వరద బాగా వస్తుంది, ప్రమాదాలు పొంచలేవా? చేపలు పడుతున్నాయి? అసలు చేపలు పడతాయి అంటే వరద బాగా వస్తే బోరలకు పోరు, పక్కకే ఉంటాం అట్లా. సో ఈ విధంగా ఎగువ నుంచి పంతి నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ అంతా కూడా ఈ చెక్ డ్యామ్ ద్వారా దిగకపోతుంది. ఇక్కడ వరద ఒక్కసారిగా ఆ దిగకపోతున్న సమయంలోనే చెరువులో ఉన్నటువంటి చేపలను పట్టుకోవడం కోసం ఈ విధంగా మత్స్యకారులంతా బారులు తీరుతున్నారు. చెరువుల వద్ద ఎక్కడ చూసినా ఇదే విధంగా మత్స్యకారుల సందడి కనిపిస్తుంది. ఈ విధంగా వారంతా చేపలు వేట కోసం వలలు పట్టుకొని వారంతా పరుగులు పెడుతున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది వరద ఒక్కసారిగా పోటైతే మీకు ప్రమాదాలు పొంచలేవా? ఎట్లా మరి చేపలు పడుతున్నారు వరదలు? ఇక్కడ సౌకర్యం బాగున్నది సార్. మంచిగా అందరూ చేపలు పట్టుకోవడానికి మంచిగా అక్కడికి పొడుగుల ఆహ్లాదకరంగా పైనుంచి మన ఐలోని పున్నేలు 5-6 గ్రామాల నుంచి వచ్చి ఒక్కటే చెరువులకు వస్తాయి కాబట్టి ఇక్కడ ఫ్లో బాగుంటుంది. ఆ ఫ్లోకు తట్టుకొని చేపలు పడుతున్నాం మేము. ఇక్కడ గొలుసుకట్టు చెరువులు కదా, ఒకవేళ వరద పోటెత్తే మరి ప్రమాదాలు పొంచి ఉండవు? ప్రమాదాలకు ఈసారి అంతా మాకు సంతోషంగా ఉన్నది. మంచిగా చేపలు పడుతున్నాం. నిన్న ఇవాళ రేపు కూడా దొరుకుతాయి. ఇట్లా చేసుకొని అందరికీ తృప్తిగా ఉంటుంది ఒక దగ్గర. ఓకే, రైట్. ఈ గొలుసుకట్టు చెరువులు ఈ విధంగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలోనే ఆ చెరువులకు వరద నీరు పోటెత్తింది. దిగువన ఉన్నటువంటి మత్తడి పోస్తున్న నేపథ్యంలో చెరువులు అయితే ఈ జాలర్లంతా పండుగ చేసుకుంటున్నారు. సో అన్ని చెరువుల వద్ద ఇదే విధంగా జాలర్లు పోటెత్తారని కోవైపు పోలీసులు కూడా, ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, వరద గండం పొంచి ఉన్న నేపథ్యంలోనే ఎవరు చెరువులో చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న కూడా ఆకేరు వాగు దాటుతున్న క్రమంలో ఉప్పలయ్య అనే ఒక పశువుల కాపరి కూడా అందులో గల్లం తయారు. ఇప్పటివరకైతే ఆయన ఆచూకీ కూడా లభ్యం కాలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.